గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరూ అనుదినం కూడా అనుదిన కృపలోని వాక్యం చేత ఆత్మీయంగా బలపడుతూ సంతోషిస్తున్నారనుకుంటున్నాము. ఆ పరమ తండ్రి తన యొక్క నిత్యమైన వెలుగుతో మిమ్మల్ని బలపరిచి ఆయన మిమ్మల్ని వెలిగించునుగాక, మీ జీవితాలనైనా ఆయన వర్ధిల్లింపజేసి ఆశీర్వదించునుగాక. ఈ దినం అనుదిన కృపలో లేఖన భాగం మనం చూసుకుంటుంటే న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనంలో యెహోవా వారికి తోడైండెను. అవుడు పితరుల, మన యొక్క పితరులైన వారందరికీ పరమతన్ని తోడుగా ఉంటూ వచ్చాడు. పరిశుద్ధులారా, ఆ పరమతన్ని మనకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తూ వస్తుంటున్నాడు. మన పితరులతో ఉన్న సర్వశక్తుడు, వారికి తోడుగా ఉండి వారిని నడిపించిన సర్వశక్తుడు నేను మనల్ని కూడా మనతో కూడా ఉండి మనల్ని బలపరిచి మనల్ని నడిపించే నాదురైన. కాబట్టి అలనాడు యెహోషువ గారి నాయకత్వంలో యోర్దాను నదిని వారు దాటుతూ వస్తుంటున్నప్పుడు పరమతండ్రి వారికి తోడుగా ఉంటూ వచ్చాడు. ఆ విధంగా మన పితరులందరూ కూడా ఆయన తోడు కావాలని వారు ప్రార్థన చేయగానే వారికి ఆయన తోడుగా ఉన్నాడు. మోషే అంటూ వచ్చాడు, అయ్యా నువ్వు నాకు తోడుగా ఉండకపోతే నేను వెళ్ళలేను అంటూ వచ్చాడు. కాబట్టి మోషేకు పరమతని తోడైనట్టుగా యెహోషువకు తోడుగా ఉండి పరమతని యెహోషువ ద్వారా ఆ యొక్క కానాను దేశంలోకి వారిని ప్రవేశింపజేసి వారిని ఆశీర్వదించి వారిని అక్కడ స్థిరపరిచాడు. కాబట్టి ఆ పరమతండ్రి యెహోవా అయిన ఎలోహిం అని యెహోవా ఆయన మన జీవితాల్లో కూడా మనకు తోడుగా ఉండి మనల్ని బలపరచాలి అంటే, మనల్ని ఆయన ధైర్యపరిచి నడిపించాలి అంటే మనం ఆయన సన్నిధిలో ప్రార్థన చేయబద్ధులమై ఉన్నాము. అయ్యా నువ్వు తోడు లేకుండా నేను ఎక్కడికి వెళ్ళలేను తండ్రి. కాబట్టి ఆ పరమ తండ్రి హస్తము తోడుగా ఉంటుంది, ఆయన సన్నిధి తోడుగా ఉంటుంది, ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఆయన మనకు తోడుగా ఉండగా ఇక ఏది మనకు అడ్డు రాదు సుమా. కాబట్టి ఆయన మనకు తోడు కావాలని మనం కోరుకోవాలి. కాబట్టి అలనాడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు తోడుగా ఉన్న సర్వశక్తుడు, మోషేకు తోడుగా ఉన్న సర్వశక్తుడు, యెహోషువకు తోడుగా ఉన్న సర్వశక్తుడు నేడు మనకు కూడా తోడుగా ఉంటాడు. కాబట్టి ఈ లోకములో మనకు మనుషులు ఎవ్వరు తోడుగా ఉండరు సుమా. నిరంతరము మనకు తోడుగా ఉండేది పరమ తండ్రి ఒక్కడే, ఆ సర్వోన్నతుడు ఒక్కడే. ఆయన సన్నిధినికి తోడుగా ఉండును, ఆయన సన్నిధికి తోడుగా వచ్చును. ఆయన వాక్యంలో సెలవుబడిన మాట. కాబట్టి మోషేకు సెలవిచ్చాడు, నా సన్నిధికి తోడుగా ఉండును. కాబట్టి ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండాలి, ఆయన దూతలు మనకు తోడుగా ఉండాలి, ఆయన యొక్క కృపాక్షలు మనకు తోడుగా ఉండాలి, ఆయన యొక్క దక్షిణాస్తము మనకు తోడుగా ఉంచి మనం నడిపించాలి ప్రియులారా. కాబట్టి అప్పుడు మనం క్షేమంగా ఉంటాం, అప్పుడు మనం ఆరోగ్యకరంగా ఉంటాం, అప్పుడు మన జీవితాలు వెలుగులు నింపబడతాయి. అట్టి విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనకు తోడుగా ఉండి మనల్ని బలపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందున మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి, మా పితలకు తోడుగా ఉన్న తండ్రి, నేను అయ్యా ఈ దినాల్లో మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తూ మానసికుడు విమోచకుడు నజరేయుడైన యెహోషువ మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన సర్వోన్నతుడు, సర్వాధికారి, జీవాధిపతిని యెహోషువ మెస్సియా పరిశుద్ధాత్మ తండ్రి మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.